కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే. 2026లో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారాం శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓకే, రాశి ఫలాలు చెప్పే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే, అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి. ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్, నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే కనుక ఓకే, సో జనవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే, అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక, ఒకటి కొంచెము స్లో డౌన్ మంత్ అనమాట. అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈ నెల వెళ్ళదు. ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే, ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో. ఓకే, సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు, సాడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయంలో? ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాం మనం జనవరి 22, 26లో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము. సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే, రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట. ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం, ఏదో పోవడం, రాంగ్ జడ్జిమెంట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే మంత్, బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్తుంది మంత్. కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు. ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా, తొందరపడాలి, తొందరపడి ఏ పని చేయదు. అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక 30 రోజులు కామ్గా ఉండండి. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుందాం. ఇంతకంటే ముందు 2026 ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా. సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో. క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్దవి అయిపోక్కర్లేదు, మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు. ఓకే, సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. ఓకే, ఓవరాల్ జనవరి చూస్తే ఇట్లా ఉంది మ్యామ్. 2026 జనవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియజేయండి. సో తప్పకుండా 2026 జనవరి కుంభరాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, కుంభరాశి వాళ్ళకి జనవరిలో ఏంటంటే కొంచెం మనసు తేలిక పడే నెల వాళ్ళకి. చాలా విషయాలకి, చాలా సమస్యలకి మీకు సొల్యూషన్ జనవరిలో మీకు దొరుకుతుంది. ఓకే, ఎమోషనల్ రిలీజ్ అంటాం. మీకు మానసికంగా బాధపడుతున్నా, మిగతా ఆర్థికంగా బాధపడుతున్నా, మీకు చాలా వాటికి మంచి మంచి ఆన్సర్స్ మీకు ఈ మంత్లో దొరుకుతాయి. కాబట్టి మీకు చక్కగా గైడ్ చేసే వాళ్ళతోటి మాత్రమే మీ ప్రాబ్లమ్స్ని వాటిని డిస్కస్ చేసుకోండి. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గైడెన్స్ మీకు చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ జాబ్లో ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ ఐటీ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నారో,
మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు, అంటే చాలామంది ప్రాజెక్ట్స్ రాకుండా అలాగా పక్కకు ఉంటారు కదా, వాళ్ళకి చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటారు. బెంచ్లో సో వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు జనవరిలో చాలా కనపడుతున్నాయి. కాబట్టి బీ హోప్ఫుల్, కొంచెం హోప్ తోటి ఉండండి. ఇంకా అయిపోయింది, నా జాబ్ పోతుంది, నాకు ఇంకా రావు ప్రాజెక్ట్స్ అనుకోకొద్ది. సో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంది జనవరిలో అనమాట. సో ఇంట్లో వాతావరణం కానివ్వండి, ఇంట్లో మంచి సపోర్ట్ అవన్నీ మీకు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఒక్క సజెషన్ ఏంటంటే, మీకు ఒకసారి పీస్ఫుల్గా కూర్చోవడం స్టార్ట్ చేయండి. మీరు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మీ మనసులో ఏదైనా ఒక ఆందోళన కానీ, ఒక ఆలోచన కానీ వస్తే దాని గురించి ఫోకస్ చేయకుండా వేరే దాని మీదకి ఎక్కువగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా ఇది ఆలోచించను. కాకపోతే మీ ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ రావాలి అంటే కనుక కాసేపు మిమ్మల్ని మీరు పీస్ఫుల్గా ఉంచుకోవడము, పీస్ఫుల్గా కూర్చొని కాసేపు మెడిటేషన్ అవన్నీ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ మీకు ఆన్సర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆరోగ్యపరంగా ఓకే, మీకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, హ్యాండ్స్కి వాటికి కొంచెము చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు, కొంచెం షోల్డర్ పెయిన్స్ అట్లాంటివి వచ్చేవి ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మీ బాడీ మిమ్మల్ని రెస్ట్ అడుగుతా ఉంటే కాస్త రెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తే సరిపోతుంది. మీకు ఈ నెల అంతా మీరు సూర్య ఆరాధన ఎంతగా చేయగలిగితే, సూర్యుడికి ఆరాధన చేయగలిగితే, బికాస్ అన్ని రకాలుగా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, మీ బాడీకి ఎంత రెస్ట్ కావాలో అంత ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎంత మ్యాక్సిమం రెస్ట్ అంటాం కదా, పర్వాలేదులే ఒక 4 hours నిద్రపోతే చాలా, అట్లాంటిది కాకుండా మ్యాక్సిమం మీ బాడీకి రెస్ట్ ఇవ్వగలిగితే సరిపోతుంది. అయితే మీరు ఈ నెల మీకు ఒక రెమెడీ ఏంటంటే, మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన కొన్ని టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, శివారాధన, విఘ్నేశ్వరుడు ఆరాధన, వీటితో పాటు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించితే సరిపోతుంది మీరు. ఓకేనా, కుంభరాశి వల్ల కలర్ ఏంటి మ్యామ్? దత్తాత్రేయ స్వామి ఆరాధన మీకు చాలా చాలా బెనిఫిషియల్. సో ఇయర్ స్టార్టింగ్ కాబట్టి నేను మీకు ఇచ్చే ఒక్క చక్కటి రెమెడీ ఏంటంటే, ఇంకా ఫ్యూచర్ అంతా బాగుండాలి, వచ్చే నెలలు కూడా చాలా బాగుండాలి అంటే ఒక్కసారి మీరు దత్త చరిత్ర చదవడానికి ట్రై చేయండి. జనవరిలో కంప్లీట్ చేసి సప్తాహం ఉంటుంది 7 days, ఒకసారి ట్రై చేయండి. లేదు ఇవన్నీ మాకు కుదరట్లేదు ఇన్ని అంటే, ఒకసారి దత్తక్షేత్రం ఏదైనా ఒక క్షేత్రం మీకు దగ్గరలో ఉన్న క్షేత్రానికి వెళ్ళి రండి. నార్మల్గా గాన్గాపూర్ వెళ్ళి రమ్మని చెప్తాను. ఇవన్నీ కుదరకపోతే మీ ఇంటి దగ్గర ఏదైనా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తే సరిపోతుంది. మీకు ఫేవరబుల్ కలర్ yellow కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, అండ్ ఫేవరబుల్ నెంబర్ 2 వీళ్ళకి. సో టారో కార్డ్స్ ప్రకారంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మా.